ఐపీఎల్లో అత్యంత క్రేజ్ ఉన్న ఆర్సీబీ, సీఎస్కే జట్ల మధ్య పోరు ఇప్పుడు మైదానం దాటి బీసీసీఐ గడప తొక్కింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ నెల 5న జరిగిన మ్యాచ్ సందర్భంగా స్టేడియం డీజే ప్రవర్తనపై చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తమిళ అస్తిత్వాన్ని, సంస్కృతిని కించపరిచేలా డీజే వ్యవహరించారని ఆరోపిస్తూ బోర్డుకు అధికారికంగా ఫిర్యాదు చేసింది. అసలు ఏం జరిగిందంటే, మ్యాచ్ జరుగుతున్న సమయంలో అక్కడి డీజే ఇడ్లీ, దోశ, సాంబార్ చట్నీ అనే పాటను ప్లే చేశారు. సాధారణంగా సోషల్ మీడియా మీమ్స్ లో దక్షిణ భారతీయులను, ముఖ్యంగా తమిళులను వెక్కిరించడానికి ఈ పదాలను వాడుతుంటారు. అలాంటి అభ్యంతరకరమైన పాటను స్టేడియంలో ప్లే చేయటం ద్వారా తమ జట్టును, అభిమానులను అవమానించారని సీఎస్కే తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ వివాదం వెనుక ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంది. 2025 సీజన్లో ఆర్సీబీ ప్లేయర్ జితేష్ శర్మ ఇదే ఇడ్లీ దోశ పాట పాడుతూ ఉన్న వీడియో వైరల్ అయింది. అప్పట్లో సీఎస్కే ఫ్యాన్స్ నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవ్వగా మేనేజ్మెంట్ జోక్యం చేసుకుని సర్ది చెప్పింది. ఇప్పుడు మళ్లీ అదే పాటతో బెంగళూరు స్టేడియం డీజే కవ్వించటం సీఎస్కే మేనేజ్మెంట్ కు కోపం తెప్పించింది. ఈ ఘటనపై సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ కూడా స్పందించారు. హోమ్ టీమ్ కు మద్దతివ్వటం డీజేల బాధ్యత, కానీ ప్రత్యర్థి జట్టును లేదా వారి ప్రాంతీయతను వెక్కిరించడం ఏమాత్రం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం పాట మాత్రమే కాకుండా సీఎస్కే ప్లేయర్స్ అవుట్ అయినప్పుడు డీజే చేసిన కొన్ని కామెంట్స్ కూడా అభ్యంతరకరంగా ఉన్నాయని మేనేజ్మెంట్ ఆరోపిస్తోంది. తమిళనాడు అస్తిత్వంపై జరిగిన ఈ దాడిగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఒకవైపు ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్ గా దూసుకుపోతుంటే, మరోవైపు ఇలాంటి వివాదాలు జట్టు ఇమేజ్ ను దెబ్బతీస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి సీఎస్కే చేసిన ఈ ఫిర్యాదుపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి.